ఉన్నవాడిని అడగాలి. నిజమే, నేను ఇలాంటి కరెక్ట్ గా చెప్తారు. థ్యాంక్స్. ఇప్పుడు ఈ ఐస్ ఉంది కదా, దీన్ని మందులో కలుపుకోవచ్చా? ప్రశ్న అర్థం కాలేదనుకుంటా, ఒక్క నిమిషం. ఈ ఐస్ ఉంది కదా, దీన్ని ఇస్కీలో కలుపుకుని తాగచ్చా? ఎండ్రిలో కలుపుకుని తాగరా, దరిద్రం వదులుద్ది. ఇదిగో ఇలాంటి వరగట్టం సమాధానాలు చెప్పారు, నాకు చిరాకు వచ్చేస్తా సార్. ఏ లెక్చరర్స్ ఇలాంటి అదో ప్రశ్నలు ఇస్తా చిరాకు రాదా? లెక్చర్ లో బిహేవ్ చేస్తున్నారా? ఎవడేం చేస్తాడో మా తెలదా, మా కళ్ళే ఎమోషన్ ఒక పరువు పోద్ది. ఏదో టూర్కి వచ్చాం, ఇక్కడ కౌంటర్లు ఎన్కౌంటర్లు ఎందుకు చెప్పు, హ్యాపీగా ఆడుతూ పాడుతూ గడిపేద్దాం. అయితే నేను పాడతాను సార్. పాడు. తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా. ఏం భయ్యా, బాగా బాలేదా? ఏ నీ సైడ్ ఓకే, బాగా పాడావు కూడా, మరి కానీ రచయిత నాకు అన్యాయం చేశాడు. ఆ రచయిత నీకు అన్యాయం చేశాడు. ఎలా? క్లారిటీ ప్లీజ్. తెల్లవారు వెలుగేంటండి, నల్లవారు వెలుగని రాయచ్చుగా. తెల్లవారు వెలుగంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ రా. ఎదవల్లారా, మీతో కూర్చోవడం నాదే బుద్ధి తక్కువ. సన్నాసేదం. ఇది అంకలక్ష్మి, నువ్వు మటుకు అక్కడ ఖాళీగా ఎందుకు వచ్చి వచ్చాయి, ప్రతి ఓడు కొట్టేస్తా. నన్ను డిస్టర్బ్ చేయకు. ఈ రోజు మా నాన్నగారు వర్ధంతి. ఇది